ఏజే తెలుగు న్యూస్ కి స్వాగతం. వేల కోట్లతో అభివృద్ధి పనులు. 100-150 సంవత్సరాలకు సరిపడేలా ముందస్తు ప్రణాళికలతో ప్రాజెక్టులు, రైతు మార్కెట్లు, విద్యాలయాలు, స్థానిక జిల్లాకే కాక పక్క జిల్లాలకు సైతం త్రాగు సాగునీరందించేలా చర్యలు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా ఫ్యాక్టరీలు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి వర్ణనాతీతం. అదే ఆయన మంత్రిగా ఉంటే మన ప్రాంత అభివృద్ధికి ఆకాశమే హద్దంటున్నారు భారీ సంఖ్యలో విశ్లేషకులు, మేధావుల సైతం. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిన పీలేరు నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పాలంటే 1000 పగళ్లు 1000 రాత్రుళ్లు కూడా సరిపోవనే వార్తలు బలంగా వినబడుతుండటంతో పీలేరు నియోజకవర్గ అభివృద్ధిని చిత్రీకరించి మీ ముందు ఉంచేందుకు రంగంలోకి దిగిన మన ఏజే తెలుగు న్యూస్ ఛానల్ బృందానికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడినట్లు అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి వర్ణనాతీతమనిపించింది. సృష్టిలో నివసించే సకల కోటి ప్రాణికి కడుపు నింపుతున్న రైతులను ఆదుకునేందుకు భారీగా రైతు మార్కెట్, పాల ఉత్పత్తితో పాటు వాటి శీతలీకరణ కేంద్రాలైతేనేమి, ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని విధాలుగా విద్యను బోధించేందుకు వీలుండేలా ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్, ఎన్నో రకాల కాలేజీలు, మోడలింగ్ స్కూల్స్తో పాటు వారికి సక్రమమైన పోషకాహారాన్ని అందించే హాస్టల్స్ ను కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేయడమంటే మాటలా అనే అనిస్తోంది. వీటిలో పేద నిరుపేదలైనటువంటి గిరిజన బాలబాలికలకు పలు గురుకుల పాఠశాలలు మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతున్న టెక్నాలజీ పరంగా అన్ని రంగాలలో తీర్చిదిద్దే విధంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలకు కృషి విజ్ఞాన కేంద్రాలు, అక్కడ పాడిని అభివృద్ధి చేసి రైతులను ఆదుకోవడానికి పాల సేకరణ వాటి చేతలీకరణ కేంద్రాలు, నదులను దాటడానికి ఎన్నో వంతెనలైతేనేమి, పేద నిరుపేద ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉండేలా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రైతేనేమి, నియోజకవర్గ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఎన్నో గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు 1 టీఎంసీ నీరు నిలువ ఉండేలా ఏర్పాటు చేసిన జరికోన ప్రాజెక్ట్, నీటిని సప్లై చేసేందుకు ఎన్నో ఓవర్ హెడ్ ట్యాంకులు, కిలోమీటర్ల మేర పైపు లైన్లు, నీటి శుద్ధి కేంద్రాలు. ఈ కాలంలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు జరగాలన్నా, ఆగిపోవాలన్నా ముఖ్యంగా అవసరమైనది ఎలక్ట్రిసిటీ పవర్. ఈ పవర్ యొక్క లోటుపాట్లను భర్తీ చేసేందుకు నియోజకవర్గంతో పాటు దాదాపు జిల్లా అంతటికీ ఉపయోగకరమైన 400 కేవీ నుంచి 220 కేవీని అందించే ఒక మెగా సబ్స్టేషన్తో పాటు ఎన్నో స్టెప్ డౌన్ సబ్స్టేషన్ల ఏర్పాటైతేనేమి, 100 కిలోమీటర్ల మేర రోడ్డు సౌకర్యాలు అయితేనేమి, గ్రామాలలో పాఠశాలలు, వారికి అనువుగా ఉండేందుకు ఆసుపత్రులైతేనేమి, పిల్లలకు పెద్దలకు అన్ని విధాలా అనువుగా ఉండేందుకు పలు రకాల ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలైతేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో రకాల అవసరాలు తీర్చే విధంగా సౌకర్యాలు అన్నీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గానికి అందించడం అనేది ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాక ఫ్యూచర్ ప్లానింగ్తో 100 నుంచి 150 సంవత్సరాల మేర చిత్తూరు జిల్లాతో పాటు అవసరమైతే చుట్టుపక్కల జిల్లాలోని 100 గ్రామాలకు సరిపడేలా తాగునీరు అందించేందుకు వీలుంటే ఎందుకు దాదాపు 7-8 వేల కోట్ల రూపాయలతో 100 ఎకరాలలో కొండలకు ఆనకట్ట నిర్మించి హంద్రీనీవా ద్వారా నీటిని సేకరించి నీటిని నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసి పనులన్నీ పూర్తి చేసుకునే సమయంలో కొన్ని రాజకీయ అనివార్య కారణాలతో ఆగిపోయిన అడవిపల్లి ప్రాజెక్టును చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే చిత్తూరు జిల్లాకే కాక పీలేరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోనే చుట్టుపక్కల ఎన్నో మండలాలకు, గ్రామాలకు త్రాగుసాగునీరు అందించి ఎటు చూసినా పచ్చని పొలాలు, పాడి పంటలతోనూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించే రైతులతోనూ పట్టణాభివృద్ధికి పల్లెలే